ప్రభు పేరట అందరికీ వందనాలు. కీర్తనల గ్రంథ ధ్యానము 113వ అధ్యాయము ధ్యానించుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతినందుదగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలియున్నవాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడను అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమార్ల సంతోషము గల సల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఓ తండ్రి, నీ వాక్యము నమ్మదగినది ప్రభువా, నీ వాక్యం యథార్థమైనది ప్రభువా. నాయనికి స్తోత్రములు తండ్రి. ఓ తండ్రి, ధ్యానించబడిన వాక్యం బట్టి ప్రభువా, ఈ యొక్క కీర్తనల గ్రంథ ధ్యానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఎందరైతే వినిచున్నారో, గ్రహించున్నారో అందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభు ఎటువంటి సమస్యలు లేకుండా ప్రభువా, ప్రతి ఒక్కరి సమస్యను తీర్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ప్రతి ఒక్కరికి శాంతి సమాధానాన్ని మీరు దయచేయండి ప్రభువా. నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకునే బిడ్డలుగా చేయండి. ఈ లోకంలో అనేక మంది నశించిపోతున్నారు ప్రభువా. ఒక పాపే నశించిపోవడం నీకు ఇష్టం లేదు ప్రభువా. నీకు స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్కరిని ఆశ్రయించి, నిన్ను ఆశ్రయించి నడుచుకోవడానికి కృప దయచేసి మీరేం మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.